హలో ఎవరివన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? అంటే ఇన్ఫర్టిలిటీ మగవాళ్ళకు కూడా ఉంటుందా? లేకపోతే మగవాళ్ళ ఉన్న కారణాల వల్ల కూడా మీ వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వట్లేదా? దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా మేల్ ఇన్ఫర్టిలిటీ, మగవాళ్ళలో ఉన్న ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం 100 మంది కపుల్స్‌లో ఆల్మోస్ట్ 60 మందిలో ఉండే ప్రాబ్లమే. చాలా వరకు మనము ఇన్నేళ్ల నుంచి మనం వింటుంది ఏంటంటే, అరే పెళ్ళయింది, ప్రెగ్నెన్సీ రావట్లేదు. అంటే ఫస్ట్ అందరూ చాలామంది వైఫ్‌ని చూయించండి ఒకసారి గైనకాలజిస్ట్, అంత నార్మల్ ఉందా లేదా? కానీ ఎప్పుడు కూడా మగవాళ్ళలో కూడా ఈ సమస్యలు ఉంటాయి. మగవాళ్ళలో ఉన్న సమస్యల వల్లనే ప్రెగ్నెన్సీ డిలే అవుతుందని చాలామంది దీని గురించి అవగాహన ఉండదు. మొదటిగా ఇన్ని గానం స్టడీస్‌లో తెలిసింది ఏందంటే 60% కారణం మగవాళ్ళతోనే ఉంటుంది. సో మీరు చేసుకోవాల్సిన మొదటి టెస్ట్ ఏంటి? మొదటిగా అన్నిటికంటే వీర్య విశ్లేషణ టెస్ట్ ఆర్ సెమెన్ అనాలిసిస్. ఈ సెమెన్ అనాలిసిస్ మనం చేయించుకున్నప్పుడు మీ స్పెర్మ్ క్వాంటిటీ, క్వాలిటీ, మూమెంట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో మనకు ఒక ఐడియా వస్తుంది. నార్మల్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్‌లైన్స్ ప్రకారం మనకి 16 మిలియన్ అంటే 16 మిలియన్ కంటే ఎక్కువ స్పెర్మ్ ఉంటే అది నార్మల్. దానికంటే తక్కువగా ఉంటే న్యాచురల్‌గా ప్రెగ్నెంట్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. రెండో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మొటిలిటీ ఎలా ఉంది? మొటిలిటీ అంటే ఏంటంటే స్పెర్మ్ యోని దగ్గర నుంచి మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ వారికి స్విమ్ చేసే కెపాసిటీని మొటిలిటీ అంటాం. ఈ మొటిలిటీ అనేది నార్మల్‌గా ఉన్నప్పుడే మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మార్ఫాలజీ. ఈ మార్ఫాలజీ అంటే ఏంటి అంటే స్పెర్మ్ స్ట్రక్చర్ ఎలా ఉంది? అంటే నార్మల్‌గా మనము స్పెర్మ్ సెల్స్‌ని కౌంట్ చేసినప్పుడు 100 సెల్స్‌ని కౌంట్ చేసినప్పుడు 4 కణాలు నార్మల్‌గా ఉండాలి. 4 కణాల కంటే తక్కువగా ఉంటే దాంట్లో ప్రాబ్లమ్ ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. మొదటిగా ఈ స్పెర్మ్ కౌంట్ నార్మల్ ఉండడానికి ఏమేమి మనకి ఇంపార్టెంట్ చెక్ చేసుకోవాలి. సో మొదటిగా హార్మోన్స్ ఎలా ఉన్నాయి? మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్స్ ఏంటంటే మీ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం, ల్యూటినైజింగ్ హార్మోన్, టెస్టాస్టిరాన్స్ అండ్ ఎస్ట్రాడియోల్. ఇలా ఈ 4 హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ స్పెర్మ్ ప్రొడక్షన్‌లో కానీ, డెవలప్‌మెంట్‌లో కానీ, మెచ్యురేషన్‌లో కానీ. సో ఈ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్‌గా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కారణం మన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? అంటే మనం స్మోకింగ్ చేస్తామా? మనం ఆల్కహాల్ తాగుతామా? లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి? ఫుడ్‌లో ఇనఫ్ వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ తీసుకుంటున్నామా లేదా? ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఎప్పుడైనా మనం న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా స్మోకింగ్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అట్‌లీస్ట్ 6 మంత్స్. ఎందుకు అంటే ఒక స్పెర్మ్ కణం తయారు కావడానికి మనకి 72 రోజుల నుంచి 80 రోజుల సమయం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అట్‌లీస్ట్ 3 మంత్స్‌లో ఒక స్పెర్మ్ తయారవుతుంది కాబట్టి ఒక 6 మంత్స్ ముందు నుంచి మీరు ఖచ్చితంగా స్మోకింగ్ మానేయండి. వేరే ఏదైనా ఓకే గానీ స్మోకింగ్ చేసిన వాళ్ళలో ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం వెరీ కామన్‌గా చూసేది. నేను నా దగ్గరకొచ్చే పేషెంట్స్‌లో 70 మందిలో ఉండే కామనెస్ట్ ప్రాబ్లమ్ ఇది. సో ఖచ్చితంగా స్మోకింగ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ప్రాపర్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్. నార్మల్‌గా చాలామంది అంటారు, సార్ సెక్స్ బాగుంది అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. సెక్స్ మనం ప్రయత్నం చేసినప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎన్నిసార్లు చేసినారు అని వాళ్ళతోని అడిగితే, సార్ మేము 10 డేస్‌కి ఒకసారి ట్రై చేస్తున్నాం సార్. 10 డేస్‌కి ఒకసారి ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రాదు. మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసినప్పుడు ప్రతి ఆల్టర్‌నేట్ డే అంటే ఈరోజు మీ వైఫ్‌కి పీరియడ్స్ అయిపోతే మళ్ళీ పీరియడ్స్ వచ్చే వరకి ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే ట్రై చేస్తే మనకి డెఫినెట్‌లీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది అంటుంటారు, సార్ ఒక రోజులో నేను 3 సార్లు చేస్తున్నా, 4 సార్లు చేస్తున్నా. 3 సార్లు, 4 సార్లు చేయడం వేస్ట్. ఇది ప్లెజర్ కోసం చేయట్లేదు. మనం బేబీ కోసం చేస్తున్నప్పుడు మనము ఎవ్రీ 48 అవర్స్‌లో ఒకటేసారి ప్రయత్నం చేయండి. సక్సెస్ అయ్యడానికి నార్మల్ కంటే మీకు డబుల్ ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ప్రయత్నం చేసినప్పుడు మనకి సక్సెస్ రేట్ అనేది చాలా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. సో ఈ ఈ ఫ్యాక్టర్స్ మనం ఖచ్చితంగా మైండ్‌లో పెట్టుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉంటుంది? అంటే నార్మల్‌గా ఇంట్లో చేసుకునే అన్ని ఫుడ్స్ సేఫ్. కానీ ఎక్కువ శాతం మీరు యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. అంటే నార్మల్ ఇంట్లో దొరికే ఎటువంటిదైనా గ్రీన్ టీస్ దగ్గర నుంచి బాదాం, క్యాష్యూ నట్స్. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ పెరిగి దానివల్ల కూడా మనకి త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. దానివల్ల మనకి స్పెర్మ్ కౌంట్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ట్రై చేయండి, డెఫినెట్‌గా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. అండ్ ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గింది అంటే ఇప్పుడు మీరు స్పెర్మ్ టెస్ట్ చేయించుకున్నారు, చాలా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది. అప్పుడు ఏం చేయాలి? అంటే ఫస్ట్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు హార్మోన్స్ చెక్ చేసుకోవాలి. అండ్ స్క్రోటల్ డాప్లర్ స్టడీ. స్క్రోటల్ డాప్లర్ స్టడీ అంటే ఏంటి అంటే మీ టెస్టిస్‌కి రక్తం సప్లై ఎట్లా ఉంది? టెస్టిస్‌లో ఎట్లైనా వారికోసిల్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా?
ఇట్లాంటి మల్టిపుల్గా చెక్ చేసుకున్నప్పుడు దాన్ని బట్టి కూడా మనకి ప్రాబ్లం ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఒక్కసారి దాన్ని నార్మలైజ్ చేస్తే ఆటోమేటిక్గా మీరు న్యాచురల్గా ప్రెగ్నెంట్ కావడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇక్కడ ఏషియన్ ఆండ్రాలజీలో మేము ప్రతి ఒక్క కపుల్స్ని మేము న్యాచురల్గానే కన్సీవ్ కావడానికి మేము చాలా పుష్ చేస్తుంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ జనాభా వరల్డ్లో న్యాచురల్ కన్సెప్షనే ఉంటుంది కాబట్టి, సో న్యాచురల్ కన్సెప్షన్ చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. సో ఎటువంటి భయం లేదు. ఎప్పుడైనా మీరు ప్రెగ్నెన్సీ డిలే అయితే ఖచ్చితంగా మా దగ్గర రండి. డెఫినెట్లీ సమస్య ఎంత ఉందో చూద్దాం. దాన్ని బట్టి నేను ఏం చేయాలో బెటర్ ఆప్షన్స్ మీకు ఇస్తాను. త్వరగా 3 to 6 మంత్స్లో ప్రెగ్నెన్సీ మనం వచ్చేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.